అది చీకటి కమ్మేసిన అర్ధరాత్రి. నగరపు శివార్లో ఓ పాత బస్టాండ్ ఎదురుగా ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతడి ముఖం విచిత్రమైన నవ్వుతో నిండి ఉంది. రంగురంగుల మేకప్ వేసుకొని వికారమైన దృష్టితో భయంకరంగా నవ్వుతున్న ఒక జోకర్ అతను. శ్వేత అనే యువతి ఉద్యోగం ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉంది. ఆమె దరిద్రం ఏంటంటే ఛార్జింగ్ లేక తన ఫోన్ డెడ్ అయిపోయింది. రోడ్డుపై ఎటు చూసిన అంగకారమే. శ్వేత ఆ పాత బస్టాండ్ వద్దకు రాగానే తనకి ఒక విచిత్రమైన నవ్వు వినిపించింది. కంగారు పడుతూ అటు ఇటు చూసింది. అప్పుడు తన వెనక నుంచి ఏవండి, మీకు సహాయం కావాలా అని ఓ చలించిన గొంతు వినిపించింది. భయంతో వణుకుతూ శ్వేత వెనక్కి చూసింది. మేకప్ వేసుకున్న జోకర్ ఆమెను చూస్తూ నవ్వుతున్నాడు. అతన్ని చూడగానే భయంతో పరిగెత్తింది. అలా కొంచెం దూరం పరిగెత్తి వెనక్కి తిరిగి చూసింది. ఆ భయంకరంగా నవ్వుతున్న జోకర్ కనిపించలేదు. అమ్మయ్యా అని శ్వేత అనుకుంది. కానీ అప్పుడే చుట్టుపక్కల నుంచి ఆ భయంకరమైన నవ్వు వినిపించింది. చావుని గుప్పెట్లో పెట్టుకొని శ్వేత పరిగెత్తింది. అలా ఓ పాత బస్సులోకి వెళ్ళి దాక్కుంది. ఆ బస్సులో దాక్కున్నాక జోకర్ శబ్దాలు వినిపించలేదు. బహుశా తప్పించుకున్నానేమో అని అనుకుంది. అయితే బస్సు అద్దంలో ఆమె తన వెనక అతని భయంకరమైన ముఖాన్ని చూసింది. నువ్వు నవ్వడం మర్చిపోయావు. నేనిచ్చే గిఫ్ట్ చూశాక నువ్వు నవ్వుతావు అంటూ ఆ జోకర్ భయంకరంగా నవ్వాడు. ఆ మరుసటి రోజు బస్టాండ్ వద్ద శ్వేత లేదు. కేవలం ఆమె చున్నీ మాత్రమే ఉంది. మరి శ్వేత బతికింది, చనిపోయిందా? రాత్రి సమయంలో మీరు ఒంటరిగా వెళ్తున్నప్పుడు మీకు ఈ జోకర్ కనిపిస్తే ఏం చేస్తారు? కమెంట్ చేయండి. ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.